Today, good morning, children. 8th class. Energy from the sun. Second lesson. Continuation. Page number 26. Textbook. Different places have different temperatures. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది, మరొక ప్రాంతంలో ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కాంటినెంట్స్ తీసుకుంటాం, ఆఫ్రికా అండ్ యూరప్ కాంటినెంట్స్ తీసుకుంటాం. అర్థమైంది కదండి. ఆఫ్రికా కాంటినెంట్లో నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఈక్వెటర్ లైన్ కూడా పాస్ అవుతుంటాయి. ఓన్లీ ఫ్యూ కంట్రీస్ దట్ పాస్ అవుట్ ది ఈక్వెటర్ లైన్, ఓన్లీ ఫ్యూ కంట్రీస్. ద ప్లేస్ ఇస్ వెరీ హై టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ Niger, okay, Nigeria, the different places in Africa continent. This is a hot temperature. Europe countries are nearest of the Arctic Circle. Okay, Europe continent is the nearest of the Arctic Circle. Europe continent is a very cold temperature. Africa continent is a high temperature of the few months in the summer areas. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతలు వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటున్నాయి అంటే ఆఫ్రికా మొత్తము భూమధ్యరేఖకి దగ్గరగా ఉండడం వల్ల ఏమైందంటే ఈ ప్రాంతం అంతా చాలా వేడిగా ఉంటుంది. అదే యూరప్ కాంటినెంట్లో ఉన్నటువంటి దేశాలన్నీ ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే విండ్స్ అన్ని ఎక్కువగా ఫ్లో అవుతుంటాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ చల్లని వాతావరణం ఉంటుంది, ఇక్కడ వేడి వాతావరణం ఉంటుంది అన్నమాట. ఓకే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఉష్ణోగ్రతలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే భారతదేశంలో కూడా మనకి ఊటీ, కొడైకెనాల్, షిమ్లా, నైనిటాల్ ఇలాంటివి ఉన్నాయి కదండి, టూరిస్ట్ ప్లేసెస్ అనమాట అండి. విజిటింగ్ ప్లేసెస్ అంటాం కదా, సమ్మర్ విజిటింగ్ ప్లేసెస్. ఆ ప్లేసెస్ ఎందువల్ల చల్లగా ఉంటాయి, మనం ఉన్నటువంటి ప్రాంతానికన్నా ఎక్కువ ఎత్తులు ఉండడం వల్ల ఆ ప్రాంతాలు ఎక్కువ చల్లదనంతో ఉన్నాయి అన్నమాట అండి. అర్థమైంది కదా. ఇండియా మొత్తం ఒక రకమైన టెంపరేచర్ ఉంటే ఆ ప్లేసెస్లో డిఫరెంట్ టెంపరేచర్ అనేది క్రియేట్ అవుతుంటుంది. అర్థమైంది కదండి. నెక్స్ట్ ప్లేస్ నియర్ అండ్ ఫార్ ఫ్రమ్ ద సీ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్. సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, సముద్రానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల మధ్య వ్యత్యాసం విధంగా ఉంటుంది. అర్థమైంది కదండి. సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు అనమాట అండి, సముద్రానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు. అర్థమైంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీలోనే 2 ప్లేసెస్ తీసుకుందాం, 2 డిస్ట్రిక్ట్స్ తీసుకుందాం. అనంతపూర్ ఏఎన్టీపీ అండ్ విశాఖపట్నం విఎస్కేపీ. అర్థమైంది కదండి. ఏఎన్టీపీ అంటే అనంతపురం డిస్టిక్, విఎస్కేపీ అంటే విశాఖపట్నం డిస్టిక్ అనమాట అండి. విశాఖపట్నం డిస్టిక్ ఏమో సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. అర్థమైంది కదండి. అర్థమైంది కదా. విశాఖపట్నం అనే ప్రాంతం సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. అనంతపురం అనేది సముద్రానికి లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా. ఈ రెండు ఒకే రాష్ట్రంలో ఉన్నాయి. ఏ స్టేట్లో ఉన్నాయి, ఏపీ స్టేట్లో ఉన్నాయి అనమాట. కానీ దేర్ ఇస్ 2 డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. ఇది సముద్ర మట్టానికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉంది, ఇదేమో నియరెస్ట్ ప్లేసెస్ అనమాట అండి. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఇక్కడ టెంపరేచర్ ఈక్వల్గా ఉంటుంది, కానీ ఇక్కడ టెంపరేచర్ ఈక్వల్గా ఉంటుంది. కానీ మార్నింగ్ టైంలో, సమ్మర్ టైంలో విశాఖపట్నం కన్నా అనంతపురం హైలీ టెంపరేచర్ ఎక్కువ క్రియేట్ అవుతుంటుంది. ఎందువల్ల అక్కడ దీని ప్లేస్ ఇస్ ఓన్లీ వెట్ ల్యాండ్ అండ్ డ్రై ల్యాండ్. అనంతపురం డిస్ట్రిక్ట్ టోటలీ ద డిస్ట్రిక్ట్ ఇస్ వెట్ ల్యాండ్ ఇస్ కవర్డ్ అనమాట అండి. విశాఖపట్నం ఇస్ టోటల్ ఏరియా బై గ్రీనరీ ఫారెస్ట్. అర్థమైంది కదండి. ద నియరెస్ట్ బై ఓషన్. సముద్రం దగ్గర ఉండడం వల్ల సముద్రం నుంచి వచ్చేటట్టు చల్లగాలి యొక్క ప్రభావం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలో మార్పు ఉంటుంది. అనంతపురం డిస్ట్రిక్ట్లో సముద్రానికి కొన్ని వందల మీటర్ల దూరం ఉండడం వల్ల ఏమైంది, సముద్రం నుంచి వచ్చేటట్టు గాలి ప్రభావం తక్కువ ఉంటుంది, కాబట్టి వేడి గాలి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అండి. ఈ ప్రాంతం మొత్తం ఎలా ఉంటుంది, డిజర్ట్ ఏరియాలో ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా. ఎడారి ప్రాంతం వల్లే ఉంటుంది అనమాట అండి. విశాఖపట్నం అంతా ఫారెస్ట్ గ్రీనరీతో క్రియేట్ చేసుకొని ఉంటుంది అనమాట. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇక్కడ మనకి మ్యాక్సిమం అండ్ మినిమం. అర్థమైంది కదండి. 2 వేరియేషన్ చెప్తారు, మ్యాక్సిమం మినిమం, ఎక్కువ తక్కువ అనమాట అండి. అంటే మార్నింగ్ టైం టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఈవినింగ్ టైం టెంపరేచర్ ఎలా ఉంటుంది. అర్థమైంది కదండి. ఎవ్రీ సీజన్ అనమాట, రైనీ సీజన్ కావచ్చు, వింటర్ సీజన్ కావచ్చు, సమ్మర్ సీజన్ కావచ్చు. అర్థమైంది కదండి. వింటర్ సీజన్ అనుకోండి, విశాఖపట్నం వెరీ వెరీ కోల్డ్ టెంపరేచర్ క్రియేట్ ఉంది. ఎందువల్ల నియరెస్ట్ బై ఓషన్, ది సరౌండింగ్ హిల్స్ ఆర్ ఆక్యుపైడ్ ఆఫ్ ది హిల్ స్టేషన్స్. కానీ విశాఖపట్నం అనేది చాలా చల్లగా ఉంటుంది, అనంతపురం కూడా చాలా చల్లగా ఉంటుంది. ఎందువల్ల డిజర్ట్, నెంబర్ ఆఫ్ రాక్స్. ఎందువల్ల కానీ సమ్మర్ ఏరియాకి వచ్చినప్పుడు విశాఖపట్నం కన్నా
అనంతపురం ఎక్కువ టెంపరేచర్ క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట అండి. అర్థమైంది కదా. నెక్స్ట్ ద మోడరన్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్. మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్. చూడండి, why does the temperature in Visakhapatnam not change much through the year? Because it is on the seashore. It is difficult for the sun to heat up or cool down the sea. అంటే విశాఖపట్నం అనేది సముద్రం చాలా దగ్గర ఉండడం వల్ల సముద్రం చాలా త్వరగా వేడెక్కదు, అలాగే త్వరగా చల్లబడదు. అర్థమైంది కదండి. అందువల్ల ఏమంటే సముద్రం నుంచి వచ్చేటువంటి గాలి యొక్క ప్రభావం వల్ల విశాఖపట్నం ప్రాంతం చాలా చల్లగా ఉంటుందని చెప్తున్నాడు. Since the sea doesn't go to hot or cold, the air above sea also doesn't get to hot or cold. Therefore, places near the sea usually have temperature that remain fairly constant throughout the year. అంటే సముద్రం దగ్గర ఉన్నటువంటి భూభాగాలు ఏవైతే ఉన్నాయో భూభాగాలు అత్యధిక స్థాయిలో వేడిని అలాగే అత్యధిక స్థాయిలో వేడిని అంటూ ఉండవన్నమాట అండి. అది చల్లగా ఉండవు, అలాగే వేడిగా కూడా ఉండవు. ఎందువల్ల సముద్రం నుంచి వచ్చేటువంటి చల్లగాలి ప్రభావం వల్ల ఆ విన్స్ యొక్క ఫ్లో వల్ల ఏమవుతుందంటే కూల్ విన్స్ యొక్క ఆ ప్రాంతం అంతా చాలా కూల్ టెంపరేచర్ క్రియేట్ అవుతుంది. ఎందువల్ల ఓషన్స్ నియరెస్ట్గా ఉండడం వల్ల. ఇన్ కాంట్రాస్ట్ టు దిస్ Ananthapuram is far away from the sea. There is no moderate influence of the sea in Ananthapuram. అంటే అనంతపురం డిస్టిక్ అనే ప్రాంతానికి సముద్రం అనేది చాలా దూరంగా ఉండడం వల్ల ఆ ప్రాంతం అంతా డ్రై ఏరియా కింద కన్వర్ట్ అయింది అనమాట. ఇన్ ద సమ్మర్ ఏరియాస్ ద గ్రౌండ్ టెంపరేచర్ రైజ్ వెరీ హై అండ్ దిస్ హీట్ అప్ ద ఎయిర్. అంటే ఏంటి, అక్కడ దేర్ ఆర్ నో ట్రీస్, దేర్ ఆర్ నో ఫారెస్ట్ ఏరియా. దిస్ ఇస్ అనంతపురం డిస్టిక్. ఐ మీన్ ద టోటల్లీ డ్రై ల్యాండ్. The earth is the burning of the fireball. The air is the create of the heat temperature. The Ananthapuram district totally the summer will be rise up 47 degrees to 49 degrees temperature created in summer season. అర్థమైంది కదండి. 40 degrees temperature నుంచి 49 degrees temperature వరకు అనంతపురంలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఎందువల్ల సముద్ర మట్టానికి దూరంగా ఉండడం వల్ల ఈ ప్రాంతం చాలా అత్యధిక వేడిని కలిగి ఉంటుంది అన్నమాట. ఇన్ వింటర్ ద గ్రౌండ్ టెంపరేచర్ ఫాల్స్ అండ్ ది ఎయిర్ ఈజ్ యాజ్ ఎ కోల్డ్. అదే వింటర్ సీజన్కి వచ్చినప్పటికి అక్కడ ఉన్న భూమి అంతా చల్లబడి రాత్రి అంటే డే టైం యొక్క టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట అండి. నైట్ టైం టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది, డే టైం టెంపరేచర్ కొద్దిగా ఈక్వల్గా ఉంటుంది అనమాట అండి. అంటే మార్నింగ్ అన్నా నైట్ టైం కొంచెం టెంపరేచర్ తగ్గుతూ ఉంటుందండి. ఎందువల్ల వింటర్ నుంచి వచ్చేటువంటి కూల్స్ వల్ల విండ్స్ వల్ల అనమాట అండి. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్. ఓకే, నెక్స్ట్ ఐడల్ టెంపరేచర్. ఐడల్ టెంపరేచర్ అనమాట అండి, ఎత్తు ఉష్ణోగ్రత. అట్ ద పీక్ ఆఫ్ సమ్మర్ సమ్ పీపుల్ go from the plains, the hills place such as Ooty or Shimla to avoid the heat. అంటే number of people are visited in the beautiful places in India. Okay, summer time number of people visits in cool areas like Kashmir, Shimla, Mussoorie, Nainital and Ooty, Kodaikanal. The places is very very cold temperature in summer areas. Number of people are visited in the places very very cold temperature. The remaining places very hot temperature అన్నమాట అండి. Even in the summer months the temperatures are low and high hills. అందువల్ల ఏంటంటే ఇవి వేసవికాలంలో ఎత్తైన కొండల దగ్గర ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత చాలా తక్కువ స్థాయిలో ఉంటాయని చెప్తున్నాడు. ద హైయెస్ట్ పార్ట్స్ ఆఫ్ ఏ మౌంటైన్ జనరల్లీ ఆర్ ద లోయెస్ట్ టెంపరేచర్. ఎత్తైన పర్వతాల దగ్గర చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుందని చెప్తున్నాడు అనమాట అండి. ఇలా చూడండి ఒకసారి. అంటే ఇది మౌంటైన్స్ కదండి, ఈ మౌంటైన్స్ అంటే మౌంటైన్స్ హైట్ ఫర్ ఎగ్జాంపుల్ 6000 meters అనుకోండి. అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ది హైట్ ఆఫ్ మౌంటైన్ యొక్క హైట్ 6000 meters. అంటే ఎవ్రీ 1000 meters కి మనం ఎత్తు పెరుగుతున్నప్పుడు అర్థమైంది కదండి. 1000 meters ఎత్తుకు వెళ్తున్నప్పుడు 6.4 degrees యొక్క టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా. అంటే ప్రతి 1000 మీటర్లకు పైకి పెరుగుతున్నప్పుడు 6.4 degrees టెంపరేచర్ లాస్ అయిపోతుంటుంది అనమాట అండి. అందువల్ల ప్రాంతం అంతా వెరీ వెరీ కోల్డ్ టెంపరేచర్ క్రియేట్ అవుతుంది అనమాట అండి. అదే ప్లేన్స్ ప్లాట్యూస్ దగ్గర అయితే టెంపరేచర్ ఈక్వల్గా ఉంటాయి. అర్థమైంది కదండి. మౌంటైన్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు
టెంపరేచర్స్ అనే డిక్రీజ్ అవుతుంటాయి. ఎందువల్ల ఇక్కడికి వెళ్ళినప్పటికీ ఉష్ణోగ్రత యొక్క సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. Look at the graph shows the average monthly temperature of Delhi and Shimla. You can see that quite clearly that in each month of the year the temperature of Shimla is far lower than that of Delhi. అంటే ఢిల్లీ కన్నా షిమ్లా అనేది ఇంత తక్కువగా టెంపరేచర్ క్రియేట్ అవుతుంది. అర్థమైంది కదండి. చూద్దాం. ఎందువల్ల ఢిల్లీ అనేది క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఢిల్లీ అనేది క్యాపిటల్ ఆఫ్ ఇండియా. షిమ్లా అనేది ఎక్కడ ఉన్నది? జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లేస్లో ఉందనుకోండి. అర్థమైంది కదండి. అంటే ఢిల్లీ సముద్ర మట్టానికి ఒక 200 మీటర్స్ హైట్లో ఉంది. షిమ్లా అనేది 2200 మీటర్స్ హైట్లో ఉంది సీ లెవెల్ కన్నా. అందువల్ల ఏమైందంటే ఢిల్లీ కంటే షిమ్లా చాలా చల్లదనంతో ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. ఎందువల్ల ఈ వాటర్ ప్లేసెస్ అంతా ఐస్తో కవర్ చేయబడి ఉంది కాబట్టి ది సరౌండింగ్ ప్లేసెస్ హిల్స్ ఆర్ ఆక్యుపైడ్ నెంబర్ ఆఫ్ స్నోస్. అర్థమైంది కదండి. ఎందువల్ల మంచు ప్రాంతాలు దగ్గర ఉండడం వల్ల ఢిల్లీ కంటే షిమ్లా చాలా చల్లదనంతో ఉందని చెప్తున్నాడు అన్నమాట. ఢిల్లీ is at an elevation about 200 meters above the sea level, while Shimla it is an elevation about 2200 meters above sea level. Usually for every 1000 meters increase the elevation in the temperature fall about 6 degrees temperature అన్నమాట అండి. You can see every 1000 meters is every 1000 meters will upright the temperature will be decreasing అన్నమాట. మనం ప్రతి 1000 మీటర్లకు పైకి వెళ్తున్న కొద్దీ 6 degrees యొక్క టెంపరేచర్ లాస్ అవుతూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ టెంపరేచర్ చూడండి. ఇన్వెన్షన్ ఆఫ్ టెంపరేచర్ అన్నమాట. సమ్టైమ్స్ especially in morning of winter cool temperature are found near the ground. అందువల్ల మార్నింగ్ టైం చూడండి గ్రౌండ్ అనేది చాలా కూల్ టెంపరేచర్ క్రియేట్ ఉంది. అందువల్ల వై ఈజ్ ద మెయిన్ రీజన్ ద నైట్ టైం ద కూల్ విండ్స్ ఫ్లో ది ఓషన్స్ బై ది ఎర్త్. సముద్రం నుంచి వచ్చే చల్లగాలి యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే భూమి మీద ఉన్నటువంటి వాతావరణం చల్లబడి మనం మార్నింగ్ పని చేసుకోవడానికి కానీ వేకప్ అవ్వడానికి కానీ పాసిబిలిటీ ఉంటుంది. అదే హాట్ టెంపరేచర్ ఉందనుకోండి బాడీ అంటే ముందు బర్నింగ్ అయిపోద్ది అనమాట. You can see dew drops on the grasses due to condensation. అంటే చిన్న చిన్న మొక్కల మీద ఉన్నటువంటి నీటి బిందువులు ఏమవుతున్నాయి చల్లటి వాతావరణం ఏర్పరుస్తున్నాయి అన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది సూర్య యొక్క కిరణాల వల్ల మార్పు చెంది అవి వేపర్ కింద క్రియేట్ అవుతుంది అనమాట. The cooler temperature near the ground level are due to less amount of insolation received due to the shorter day and excessive radiation due to the longer nights. This is known as inversion. అంటే ఇది విలోమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే రాత్రి పూట సముద్రం నుంచి వచ్చేటువంటి చల్లగాలి యొక్క ప్రభావం వల్ల వాతావరణం ఉన్నటువంటి తేమ యొక్క ప్రభావం వల్ల ఆ మంచు బిందువు ఆ నీటి బిందువులు అనేవి చిన్న చిన్న మంచు రేణుల కింద మారి అంటే గ్రాస్ ఫీల్డ్ మీద డ్రాప్స్ కింద పడతాయి అనమాట. దానివల్ల ఏమవుతుంది మార్నింగ్ టైం అంతా కోల్డ్ టెంపరేచర్ క్రియేట్ అవుతుంది. అది మళ్ళీ ఏమవుతుంది ఇన్వెన్షన్ రూపంలో క్రియేట్ అయ్యి మళ్ళీ అప్పర్ పోర్షన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ టెంపరేచర్ ప్లేసెస్ నియర్ అండ్ ఫ్రమ్ ది ఈక్వేటర్. భూమధ్య రేఖ దగ్గర మధ్య ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంది చూడండి. ఇన్ క్లాస్ 7th we studied about Nigeria which is situated on the equator. నైజీరియా అనేది భూమధ్య రేఖకు దగ్గరకు ఉన్నటువంటి దేశం అనమాట. నైజీరియా అనేది ఆఫ్రికా కంట్రీ వన్ ఆఫ్ ది కంట్రీ. We also studied about France which is more to the north. నైజీరియా కంటే యూరప్ కంట్రీ ఉన్నటువంటి ఫ్రాన్స్ కంటే నార్త్ సైడ్ ఆర్కిటిక్ పోల్కి నియరెస్ట్ ఉన్నటువంటి కంట్రీ అనమాట అండి. దిస్ ఇయర్ విల్ స్టడీ అబౌట్ ఆర్కిటిక్ థండర్ విచ్ ఈజ్ ఈవెన్ ఫర్దర్ నార్త్. అంటే ఆర్కిటిక్ సర్కిల్ అనేది ఇంకా లాంగెస్ట్ పోలర్ రీజన్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్ అనమాట అండి. We know the equatorial areas like Indonesia are quite hot throughout the year and they have no winter. అంటే ఇండోనేషియా అనే దేశము భూమధ్య రేఖ మీద ఉన్నటువంటి దేశం కాబట్టి అక్కడ there is no winter. Their temperature will be day by day increased. The morning time very hot temperature. At the evening time any place the rainy season will be created. Number of millimeters rain is created అన్నమాట. అంటే ఇండోనేషియా దేశం భూమధ్య రేఖ మీదకి వెళ్తుంది కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో వర్షం అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట. అక్కడ వింటర్ సీజన్ అంటూ ఏమి ఉండదు అనమాట అండి. అర్థమైంది కదా.
as we not as we go north or south from the equator, it becomes colder, and there are separate summer and winter seasons. అంటే భూమధ్య రేఖ మధ్య దగ్గర ఉన్నటువంటి దేశాల మధ్యన ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటూ ఉంటాయి. అది దూరంగా ఉన్నటువంటి దేశాల మధ్యకి వచ్చినప్పటికీ సీజన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట అండి. లుక్ ఎట్ ద టెంపరేచర్ ద ప్లేస్ నియర్ ఫ్రమ్ ద ఈక్వేటర్ విల్ స్టూడ్ ద సర్కిల్. అంటే మనం ఇది ఎర్త్ అనుకోండి కొంతసేపు, ఇలాంటి మధ్య ఈక్వేటర్ లైన్ పాస్ చేస్తున్నట్టు ఏమవుతుంది, ఈక్వేటర్ గుండా పాస్ అవుతున్నటువంటి కంట్రీస్ ఏమైతున్నాయో ఆ కంట్రీస్ దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్ అనేది వెరీ హై లెవెల్లో ఉంటుంది. దెర్ ఈస్ నో సీజన్స్ అంటే ద అప్కమింగ్ ప్లేస్ ద లాంగ్ డిస్టెన్స్ ఆఫ్ ది నార్త్ అండ్ సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ ద సీజన్స్ క్రియేటెడ్ అన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ ద గ్రాఫైర్ as the average minimum temperatures of 3 places, Singapore, Shanghai and Waldisworth. సింగపూర్ అంటే సింగపూర్ కంట్రీ అండి. షాంఘై అంటే చైనా బిజినెస్ సిటీ అనమాట అండి. షాంఘై అంటే చైనా బిజినెస్ సిటీ. వాల్డివాస్టోక్ అంటే రష్యాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం పేరు అనమాట అండి. ఇన్ ద లాస్ట్ కాలమ్ ఆఫ్ ది కీ ది యావరేజ్ టెంపరేచర్ ఫర్ హోల్ ఇయర్ ఇన్ షోన్. అంటే ఈ 3 ప్రాంతాల గురించి ఉష్ణోగ్రతలు ఏ విధంగా మార్పులు ఉన్నాయో చూద్దాం అనమాట అండి. అర్థమైంది కదా. దిస్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై యాడింగ్ అప్ ఆల్ ది మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ రికార్డింగ్ ఫర్ ఎవ్రీ మంత్ అండ్ ఈవెన్ డివైడింగ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డింగ్. అంటే ఒక సంవత్సర కాలంలో నమోదైన ఉష్ణోగ్రతలు, అలాగే నెల రోజులు అంటే రోజు నమోదైన ఉష్ణోగ్రతను బట్టి క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది అన్నమాట అండి. అర్థమైంది. అంటే ఒక సంవత్సర కాలంలో మొత్తము ఆ ప్రాంతం మొత్తం ఎంత ఉష్ణోగ్రత నమోదైంది, అదే 365 యొక్క డేస్ని టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేసి దాంతో డివైడ్ చేస్తే ఎవ్రీడే టెంపరేచర్ ఎంత క్యాలిక్యులేట్ అయింది తెలుస్తుంది అనమాట. అలాగే డే బై డే టెంపరేచర్ ఎంత ఉందో కూడా తెలుసుకోవాలన్నమాట. దస్ వీ గెట్ టు నో ద యావరేజ్ టెంపరేచర్ ఆన్ యావరేజ్ డే ఇన్ ది ఇయర్. అంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైనది ఏ రోజులో నమోదవుతుంది, ఇయర్ మొత్తమే చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక జూన్ ఆర్ జూలైలో ఏదో సమ్ డేట్ అనుకోండి, 15 or 16. అర్థమైంది కదండి. అంటే సంవత్సరం మొత్తం మీద ఆ రోజు తక్కువ ఉష్ణోగ్రత ఆ మాత్రం నమోదైందే మనకు తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట అండి. ఎస్ we might use the number of answers. A question like in Singapore on average the warm in the Shanghai. సింగపూర్ కంటే షాంఘై అనేది చాలా వేడిగా ఉండేటువంటి వాతావరణం అండి. ఎందువల్ల అక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ నియర్ ప్లేసెస్ అన్నమాట అండి. ద ప్లేసెస్ నియర్ ఈక్వేటర్ యూజువల్లీ గెట్ మోర్ హీట్. ప్లేస్ ద ఫర్దర్ అవే ఫ్రమ్ ది ఈక్వేటర్ ద ఆఫ్టన్ హ్యావ్ లోయర్ యావరేజ్ టెంపరేచర్ ఫర్ ది ఇయర్. అంటే ఈ భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు అధిక వేడిగా ఉంటాయి, నీ పోల్స్ దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్ చాలా కోల్డ్గా ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట అండి. టెంపరేచర్ మ్యాప్స్ చూడండి. టెంపరేచర్ మ్యాప్ ఉష్ణోగ్రత యొక్క పటాలు ఏ విధంగా ఉంటాయి. ఇండియా ఈజ్ ది వాస్ట్ ద స్వాప్లింగ్ కంట్రీ అండ్ టెంపరేచర్ వేరియేషన్ డిఫరెంట్ ఇన్ ఇట్స్ డిఫరెంట్ రీజియన్స్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ విచ్ ప్లేసెస్ ఆర్ hotter and which are colder, you can use a temperature map. అంటే భారతదేశము ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం. ఒక ప్రాంతంలో ఒక రకమైనటువంటి ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. కానీ అన్ని ప్లేసెస్ అన్ని రకాల ఉష్ణోగ్రతలు ఉంటాయంటే దెర్ ఈస్ నో క్వశ్చన్. అంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ హిల్ స్టేషన్స్, నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కూల్, నెంబర్ ఆఫ్ ప్లేసెస్ వెరీ డ్రై. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ సైడ్ థార్ డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ స్టేట్. అర్థమైంది కదండి. రాజస్థాన్ స్టేట్ సమ్మర్ టైంలో వెరీ కోల్డ్ టెంపరేచర్, వెరీ హాట్ టెంపరేచర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలాగే వింటర్ టైంలో సిమ్లా, కాశ్మీర్ అనేది వెరీ కోల్డ్ టెంపరేచర్ క్రియేట్ అవుతుంది అన్నమాట. అందువల్ల డిఫరెంట్ టెంపరేచర్స్ అని ఇండియా మొత్తం క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. Look in your atlas to find the map India that shows average temperature in January. అంటే జనవరి నెలలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ January, February, March, April, May, June, July, August, September, October, November, December. Okay, this is month. అంటే January month. This is winter time. Very cold temperature in India. Minimum
ఒక 20 degrees temperature in winter season. Okay, average temperature calculated in India. అర్థమైంది. There is no one place all over India calculated by temperature. January month the temperature 20 degrees Celsius of the lowest temperature in India. At the summer season, May or June, the highest temperature of the summer time all over India, 47 to 48 degrees temperature is the highest temperature of the summer season. Any place. Okay, you are not exemption. And January month is a lower temperature of the, this is winter season. The cold temperature of the lowest temperature. Summer season very highest temperature in India. Now what is the main reason? The west side, the desert is occupied of the third Rajasthan state. The wind flow is the New Delhi, Madhya Pradesh, Bihar. Number of states are the totally the dry season. This is summer season. This is very cold temperature in winter season. The average temperature. India is divided into different sections, each marked with a different color. By referring to the key, you can find the average temperature in January. In each of these sections, చూడండి, place, latitude, temperature in January, విజయవాడ ఏపీ. చూడండి, latitude ఎంత 70 degrees latitude అన్నమాట అండి. Temperature in January between 20 to 22.5 degrees temperature. Agra UP, latitude number. Latitude, this is a latitude degrees. 15, 16, 17. Number of Celsius is calculating. Okay. Madurai, Nagpur. This is 4 places in different 4 states anamata. Okay. According to this map, there is no place in India that is average January temperature higher than 30 degrees temperature. Remember this average. This is the average. There may be some January days in some places to get hotter than 30 degrees. కొన్ని ప్రాంతాల్లో 30 degrees కన్నా ఎక్కువ టెంపరేచర్ క్రియేట్ అవుతుంటే కొన్ని ప్లేసెస్ 30 degrees కన్నా తక్కువ టెంపరేచర్ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. Look at the map, find out which parts of India usually have the highest average temperature. అంటే మొత్తం దేశం మొత్తం మీద జనవరి నెలలోనే తక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతూ ఉంటాయని చెప్తున్నాడు అనమాట. హైయెస్ట్ యావరేజ్ టెంపరేచర్. We will look at the north from this place on the map. See the average January temperature, higher and lower. ఎందువల్ల జనవరి మంత్లో తక్కువ ఎక్కువ నమోదులు ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. Why is the north cooler in winter? చూద్దాం. Look at the following table. It shows sunrise and sunset in different cities in India on 10th January. చూడండి, అంటే సూర్యోదయము సూర్యాస్తమయాలు వివిధ ప్రాంతాల్లో జనవరి 10వ తారీఖున ఏ విధంగా నమోదైనని చెప్తున్నాడు అనమాట అండి. అర్థమైంది కదా. హైదరాబాద్ ఏపీ సన్రైజ్ 6:49, సన్సెట్ 5:58 అనమాట. అంటే ఇండియా మొత్తము నెంబర్ ఆఫ్ సిటీస్ ఉన్న ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిఫరెంట్ ప్లేసెస్ సన్సెట్ సన్రైజ్ అనేది జరుగుతూ ఉందన్నమాట అండి. అర్థమైంది కదా. ద ఎనర్జీ ఫ్రమ్ ద సన్ ఈజ్ లెస్ అండ్ కంప్లీటెడ్.